క్రిమియా కానీ మిగతా ఏవైతే భూభాగాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నాడు జెలెన్స్కీ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. సో 24 గంటల్లోనే మనం చూస్తే అలాస్కా ఏదైతే సమిట్ మీటింగ్ అయిందో ట్రంప్కి అలాగే పుతిన్కి సంబంధించిన మీటింగ్, ఈ రష్యా అండ్ అమెరికాకి సంబంధించిన మీటింగ్ అయిన తర్వాత మనం చూస్తే కొన్ని డజన్ల డ్రోన్లు అలాగే మిసైల్స్కి సంబంధించి స్ట్రైక్స్ అవైతే కంటిన్యూ అయితేనే ఉన్నాయి. ఒక బ్యాటిల్ ఫీల్డ్ అంటే ఒక వార్ జోన్ అనేది మాత్రం కంటిన్యూ అయితేనే ఉంది. వార్ జోన్కి మాత్రం ఫుల్ స్టాప్ మాత్రం ఇప్పటిదాకా పెట్టే పరిస్థితి అయితే లేదు. ఇటు రష్యన్ సంబంధించిన ఆర్మీ ఫోర్సెస్ కానీ ఇటు యుక్రెయిన్కి సంబంధించిన ఆర్మీ ఫోర్సెస్ కానీ ఇవి రెండు డి అంటూ తలపడుతూనే ఉన్నాయి. ఇంకో పక్కన మనం చూసుకుంటే వార్ని ఆపేస్తా మా మీటింగ్ చాలా ప్రొడక్ట్గా ఉందని చెప్పేసి ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ అమెరికా చెప్పినట్టు మాత్రం ఏం జరగట్లేదు. జెలెన్స్కీ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. యుక్రెయిన్కి సంబంధించిన భూభాగాలన్నీ అంటే క్రిమియా ఐలాండ్ కానీ మిగతా ఐలాండ్స్ కానీ ఖచ్చితంగా వెనకకి రావాలని జెలెన్స్కీ ఫైట్ చేస్తున్నాడు. దానికి యూరోపియన్ యూనియన్కి సంబంధించిన వివిధ దేశాలకు సంబంధించిన నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. అక్కడ రష్యా యుక్రెయిన్కి సంబంధించిన భూభాగంలో అలాగే రష్యాకి సంబంధించిన భూభాగంలో మనం చూస్తే కనుక డ్రోన్స్ ఆయుధాలను సరఫరా చేసే కానీ ఆ సప్లై చేసే ఆ ట్రక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. యుక్రెయిన్ 2022 ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రాణ నష్టం లేకుండా ఎక్కువ శాతం ఫైట్ చేయడానికి వాళ్ళు చాలా డ్రోన్స్నే యూజ్ చేస్తున్నారు. కామికాజీ డ్రోన్స్ అని చెప్పి ఆ డ్రోన్స్ని యూజ్ చేయడానికి కొన్ని ఫ్యాక్టరీస్ ఇంతకుముందు ఏవైతే ఆయిల్ మీట్ ఇట్లా కొన్ని ఫ్యాక్టరీస్ ఏవైతే అగ్రికల్చర్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీస్ వాటన్నిటిని కూడా కన్వర్ట్ చేసిన తర్వాత వాటన్నిటిలో ఇప్పుడు డ్రోన్స్ తయారు చేస్తున్నారు. ఆ కామికాజీ డ్రోన్స్నే ఇప్పుడు యూటిలైజ్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈవెన్ రష్యా కూడా చూసుకుంటే రష్యా కూడా చాలా మటుకి ఈ డ్రోన్స్నే యూటిలైజ్ చేస్తుంది. దానికి సంబంధించి కొన్ని ఒప్పందాలు కూడా భారతదేశంతో చేశారు ఇప్పటిదాకా. మన టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ డ్రోన్స్ ఏవైతే వాడుతున్నారో ఆ డ్రోన్స్ కొన్ని రాడార్స్ యూజ్ చేస్తే ఆ డ్రోన్స్ పనిచేయవని చెప్పేసి ఆ రాడార్స్కు కూడా అందకుండా కొన్ని వైర్స్తోనే కొన్ని డ్రోన్స్ని రన్ చేస్తారు. అంటే కొన్ని 100 మీటర్లు ఆ వైర్ ఉంటుంది. ఫైబర్ ఆప్టిక్స్ యూజ్ చేసే ఒక వైర్ అంటే మన ఇంతకుముందు చూస్తే మన ఇంటర్నెట్ కేబుల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఒక వైర్ ఉంటుంది. ఆ ఫైబర్ ఆప్టిక్స్ అంటారు. ఆ వైర్తోనే ఆ డ్రోన్కి కమాండ్స్ ఇస్తారు. ఆ వైర్తోనే అది చాలా దూరం వెళ్తుంది. అంటే ఇది నాన్ ఫ్లయింగ్ జోన్స్ అని కొన్ని జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్లో డ్రోన్స్ని కింద పడేయచ్చు టెక్నాలజీతోని. ఆ టెక్నాలజీని కూడా దాటుకొని వెళ్ళి ఆ ట్రక్స్ని బ్లాస్ట్ చేయడానికి కానీ అలాగే ఆ యుద్ధానికి సంబంధించిన ట్యాంకర్స్ని బ్లాస్ట్ చేయడానికి వాళ్ళు ఫైబర్ ఆప్టిక్స్కి సంబంధించిన డ్రోన్స్ అంటే ఒక వైర్తోని 100 మీటర్ల ఆ డ్రోన్ వెళ్తుంది. దానికి సంబంధించి ఒక కెమెరాలో చాలా క్లియర్గా ఎటు వెళ్తుంది ఏం చేస్తుంది అనేది ఆ డైరెక్షన్స్ అన్నీ వాళ్ళకు విజువల్గా కనిపిస్తాయి. ఆ కనిపించే విజువల్స్తో పాటే వాళ్ళు వెళ్ళి దాన్ని బ్లాస్ట్ చేసేస్తారు. అంటే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఆపోజిషన్లో ఉన్న ఎదుటి వాళ్ళ మిలిటరీకి సంబంధించిన స్థావరాలు కావచ్చు, మనుషులు వెళ్ళే వెహికల్స్ కావచ్చు, అలాగే యుద్ధానికి సంబంధించిన ఏదైతే సామాగ్రిని తరలించే ట్రక్స్ ఇలాంటి ట్రక్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి మీద కూడా దాడి చేయడానికి ఆ డ్రోన్స్ ఒక కీలక పాత్రను వహిస్తున్నాయి. ఇవాళ రేపు టెక్నాలజీ డెవలప్ అయిపోయిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు డ్రోన్స్ వెపన్స్ ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీనే యుక్రెయిన్ వాడుకుంటుంది. అంటే రష్యా లాంటి ఒక పెద్ద దేశం మీద ఫైట్ చేయడానికి యుక్రెయిన్కి ఉన్న బలాలు ఏంటి అంటే వరల్డ్లో 6th లార్జెస్ట్ ఆర్మీ ఉంది యుక్రెయిన్ దగ్గర. దాని దగ్గర 6th లార్జెస్ట్ ఆర్మీ ఉంది. కానీ భూభాగంగా పరంగా చూసుకుంటే తక్కువనే. అండ్ అంత ఆర్మీ ఉన్నా కూడా రష్యాని ఢీకొట్టడం అనేది కష్టం. బికాస్ రష్యా దగ్గర కొన్ని వేల ఐసీబీఎంస్ ఉన్నాయి. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఐసీబీఎంస్ అంటే న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. రష్యా దగ్గర కూడా ఉన్నాయి కానీ ఎంతో కొంత ఉన్నాయి కానీ బట్ టెక్నాలజీ పరంగా రష్యా కంటే యుక్రెయిన్ చాలా అడ్వాన్స్డ్ ఉంది. టెక్నాలజీ పరంగానే వీళ్ళు యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వీళ్ళు ఒక స్పెషల్ టీమ్స్ని కూడా తయారు చేశారు యుక్రెయిన్కి సంబంధించిన వాళ్ళు. ఆ టీమ్స్ ఏంటంటే ఈ డ్రోన్స్ని యూజ్ చేసి రోబోట్స్ని యూజ్ చేసి మాత్రమే యుద్ధాన్ని చేసి ప్రయత్నం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ ఉన్నాయి. ఒకసారి ఆ విజువల్స్లో ఆడియోతో పాటు ఒకసారి విందాం. ఆ విజువల్స్లో ఒక్కసారి ఆ ట్రక్ని ఎట్లా ఆ విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్లో చూద్దాం ఒకసారి ఆ ట్రక్ని ఎలా బ్లాస్ట్ చేశారనేది. రైట్, చూడండి అక్కడేదో ఒక చిన్న డ్యామ్కి సంబంధించి ఒక బ్రిడ్జ్ ఉన్నట్టుంది. ఆ బ్రిడ్జ్ని దాటుకునే ప్రయత్నంలో అక్కడ ఆగింది ఒక ఫ్యూ సెకండ్స్. వెంటనే ఒక డ్రోన్ వచ్చి బ్లాస్ట్ చేసేసేసింది. సో చాలా ఇంతకుముందు కూడా రష్యా యుక్రెయిన్కి సంబంధించి యుద్ధానికి సంబంధించి మనం చాలా విజువల్స్ చూసాం. ఆ విజువల్స్లో కూడా
మనుషులు బంకర్స్లో ఉంటే కూడా బంకర్స్ లోపలికి కూడా డ్రోన్స్ వెళ్ళి వాళ్ళని డైరెక్ట్గా హిట్ చేసి చంపేయడం కానీ, అలాగే వాళ్ళు ట్రావెలింగ్ చేసే కొన్ని యుద్ధానికి సంబంధించిన కొన్ని వెహికల్స్, కార్స్ ఏవైతే దాంట్లో ఆ సైనికులు ఎవరైతే ట్రావెల్ చేస్తారో ఆ సైనికులు ట్రావెల్ చేస్తున్న టైంలోనే ఈ డ్రోన్ డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేస్తుంది. అంటే దాన్ని తప్పించుకునే అవకాశం ఉండదు. అలాంటి టెక్నాలజీని వాడుతుంది యుక్రెయిన్ కానీ రష్యా కానీ. సో ప్రస్తుతానికి రష్యా యుక్రెయిన్ వాళ్ళ ఆర్మీలో కొన్ని టీమ్స్, స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసింది. ఆ స్పెషల్ టీమ్స్ ఓన్లీ ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంటే రోబోట్స్, డ్రోన్స్, దాంతోపాటు ఈ డ్రోన్స్తో పాటు లేటెస్ట్ వెపన్స్ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి, అంటే ఒక్క మనిషి కూడా యుద్ధ భూమిలోకి వెళ్ళకుండా ఎలా యుద్ధం చేయాలి అన్న దాని గురించి యుక్రెయిన్కి సంబంధించి ఒక స్పెషల్ మిలిటరీ ఆపరేషన్కి సంబంధించి ఒక స్పెషల్ టీమ్స్ ఉన్నాయి కొన్ని. వాళ్ళు ఒక ఇండోర్లోనే ఒక ప్లేస్లోనే ఉండి వాళ్ళు కెమెరాస్, మానిటర్స్, దానికి సంబంధించిన జాయ్స్టిక్స్ ఏవైతే ఆపరేట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా పెట్టుకొని వాళ్ళు ఒక టీమ్గా కూర్చొని పైనుంచి డ్రోన్స్, కింద రోబోట్స్, కొన్ని వెహికల్స్ కూడా వస్తున్నాయి, చిన్న చిన్న వెహికల్స్ వస్తాయి, అవి రోబోటిక్ వెహికల్స్, ఆ కెమెరాస్ ఉంటాయి, దాంట్లోంచి కూడా గన్స్ కానీ రాకెట్ లాంచర్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది. ఒక పక్కన పీస్ టాక్స్ నడుస్తున్నాయి. ట్రంప్ అంటున్నాడు నేను యుద్ధాన్ని ఆపేస్తాను, పుతిన్ చాలు, ఇంకా పుతిన్ ఆపేయి. 2022లో $50 బిలియన్ ఖర్చు పెట్టింది రష్యా. 2025 లాస్ట్ 1 ఇయర్ కనుక చూసుకుంటే మనం $120 బిలియన్ ఖర్చు పెట్టింది రష్యా. ఇలా ఖర్చు పెట్టుకుంటూ పోతే 2030కి నీ దగ్గర డబ్బులు అయిపోతే ఆర్థికంగా సంక్షోభాన్ని రష్యా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ట్రంప్ కూడా చెప్పుకొచ్చాడు. ఈవెన్ ట్రంప్ వైఫ్ కూడా మీరు యుద్ధాన్ని మానుకోండి అని చెప్పి ఆమె కూడా మొన్న లెటర్ ఇవ్వడం కూడా మనం చూసాం. చాలా క్లియర్గా ఆమె కూడా ప్రాణ నష్టాన్ని ఆపుదాం, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఈ ప్రాణ నష్టాన్ని ఆపాలి అంటే యుద్ధాన్ని ఆపాలి మనం ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి ట్రంప్ దానికి సంబంధించి అతను కూడా కొన్ని ఆంక్షలు విధించాడు. ఆంక్షలని కాదు కానీ కొన్ని డిమాండ్స్ని ముందు పెట్టాడు. ఫస్ట్ ఏవైతే మీరు టారిఫ్స్, ట్యాక్సెస్ నా మీద వేద్దామనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఫస్ట్ హోల్డ్ చేయండి, దాని తర్వాత మనం డీల్ మాట్లాడుకుందాం. అలాగే ఇండియా మీద మీరు ఏదైతే ప్రెషర్ తీసుకొస్తున్నారో, ఇండియా మీద ట్యాక్సెస్ వేసుకుంటూ ప్రెషర్ తీసుకొస్తున్నారో వాటన్నిటిని కూడా ఆపాలి, దాని తర్వాతనే మనం మాట్లాడుకుందాం. అండ్ భూభాగాలు ఏవైతే యుక్రెయిన్లో కొన్ని భాగమై ఉన్నాయో అవి మాకు సంబంధించినవి, మాకు ఇచ్చేయాలి అవన్నీ చెప్పి కూడా పుతిన్ చెప్పుకొచ్చాడు. దీనికి ట్రంప్ తలొగ్గి వీటన్నిటికీ కూడా ఓకే చెప్పినట్టే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఫస్ట్ మీటింగ్లోనే పుతిన్ చెప్పినవే మాట్లాడారు, పుతిన్ చెప్పినవే ఓకే అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసారు. వార్ గురించి అసలు డిస్కషనే అవ్వలేదు. అంటే పుతిన్ చెప్పింది ట్రంప్ వినాల్సిందే, వినేలాగానే ఉంది సిచ్యువేషన్ ప్రస్తుతానికి. వార్ 2022 నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. పుతిన్ గెలిచే ముందు తనకి ఎవరైతే స్పాన్సర్స్, అమెరికాలో ఏంటంటే పార్టీకి స్పాన్సర్స్ ఫండింగ్ ఇస్తారు కదా ఇక్కడ, అలాగనే అమెరికాలో కూడా తన పార్టీకి ఫండింగ్ ఇచ్చే వాళ్ళు చాలామంది, ఫండింగ్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా ట్రంప్ చాలా క్లియర్గా వాగ్దానం చేశాడు, నేను వార్ని ఆపేస్తాను, మీరు హ్యాపీగా యుక్రెయిన్కి సంబంధించి భూభాగంలో ఏవైతే రేర్ ఎర్త్ మెటల్స్ ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిని మీరు బిజినెస్ చేసుకోవచ్చు, మీరంతా ట్రేడ్ చేసుకోవచ్చు, గ్లోబల్ ట్రేడ్కి ఎటువంటి ఆటంకం లేకుండా నేను చేస్తానని చెప్పి వాళ్ళందరికీ వాగ్దానం చేసి గెలిచాడు. వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వాళ్ళందరి నుంచి ఆ పార్టీకి డబ్బులు తీసుకున్నాడు, రిపబ్లికన్ పార్టీకి. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత కూడా ఇప్పటిదాకా వార్ ఆపలేని పరిస్థితి. సో ట్రంప్కి ఆ ప్రెషర్ ఉంది, ఆ ఈగోకి కూడా తీసుకుంటాడు. తెలుసు కదా మనోడు చాలా పెద్ద ఈగోయిస్ట్. ఆ ఈగోయిస్ట్ ఫెల్లో ఆ ఈగోకి తీసుకున్న తర్వాత ఆ ప్రెషర్ని బిల్డ్ చేయడానికి ట్రై చేశాడు పుతిన్ మీద. పుతిన్ మాత్రం అసలు పట్టించుకోలేదు. పుతిన్ ఎలా అంటే చాలా కూల్గా రాత్రంతా ఆయన చెప్పింది విని ఓకే అని చెప్పేసి పొద్దున్నే ఆయన చేయాల్సిన పనులు మాత్రం చేసేవాడు. సో అలాంటి పరిస్థితి ప్రస్తుతానికైతే నెలకొంది. సో యుక్రెయిన్కి సంబంధించి డ్రోన్స్ మాత్రం అక్కడున్న సప్లై చైన్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయడానికి డ్రోన్స్ని యూజ్ చేస్తున్నారు. ఒక ట్రక్ని ఏదైతే ఉందో ఆ ట్రక్ని కూడా ఆ డ్రోన్ ద్వారానే బ్లాస్ట్ చేసినట్టు మనం క్లియర్గా చూడొచ్చు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాకి యుక్రెయిన్ ఒక బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఒక పక్కన పీస్ టాక్స్ నడుస్తున్న తరుణంలో యుక్రెయిన్ ఏదైతే రష్యాకి సంబంధించిన ఆయుధాలు సరఫరా చేసే ఒక ట్రక్ ఉంది, ఆ ట్రక్ని పేల్చేసింది. రష్యా ట్రక్ను పేల్చేసిన యుక్రెయిన్ ఆర్మీకి సంబంధించిన కమకాజీ డ్రోన్స్. కాసేపట్లో ట్రంప్తో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అవ్వబోతున్న ఆ తరుణంలో ప్రస్తుతం 24 గంటల్లో మనం చూస్తే
యుక్రెయిన్ కానీ రష్యా కానీ రెండు సైడ్స్ నుంచి యుద్ధాన్ని మాత్రం ఆపే పరిస్థితి లేనట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు డ్రోన్స్ని ఎక్కువ మోతాదులో ఇంకా వాడుతున్నారు. మళ్ళీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్నట్టు ఈ తాజా ఘటనతో మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఏదైతే రష్యాకి సంబంధించి ఆయుధాలను సప్లై చేసే ఒక ట్రక్ ఉందో ఆ ట్రక్ నిలిచి ఉన్న చోటనే దాన్ని ఒక డ్రోన్ వచ్చేసి ఆ బ్లాస్ట్ చేయడం ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో పీస్ టాక్స్ అనేది ఒక పక్కన జరుగుతున్నా కూడా ఏమాత్రం తగ్గట్లేదు. ఇటు యుక్రెయిన్కి సంబంధించిన ఆర్మీ ఫోర్సెస్ కానీ అటు రష్యాకి సంబంధించిన ఆర్మీ ఫోర్సెస్ కానీ ఇది ఒక తలనొప్పిగానే మారే అవకాశం ఉంది. ఇటు పుతిన్కి అటు ట్రంప్కి అలాగే జెలెన్స్కీకి ఒక పీస్ డీల్ మాట్లాడుకునే తరుణంలో ఇలాంటి ఎస్కలేట్ అవుతున్న కొద్దీ అవి ఆ పీస్ డీల్ని మాత్రం హామ్ చేసే ఆ పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ని ఒక్కసారి చూద్దాం. రైట్. సో రష్యా ఇటు ట్రంప్తో మొదటి మీటింగ్ చేసుకున్న తర్వాత యుక్రెయిన్తో డీల్ అంటూ ఏమి ఉండదు, ప్రస్తుతం అయితే ట్యాక్సెస్ తీసేసిన తర్వాతనే నెక్స్ట్ డీల్ మాట్లాడుకుందాం అని చెప్పేసి పుతిన్ అప్పర్ హ్యాండ్ని చూపించిన తర్వాత కూడా జెలెన్స్కీ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. నేను నెక్స్ట్ మీటింగ్